రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానంగా పండించేటువంటి పంట వేరుశనగ. వేరుశనగ పంట ప్రతిసారి కూడా సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈసారి తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఆదోని డివిజన్ లో జరిగినటువంటి పంపిణీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో మన సబ్సిడీ విత్తనాలు, ఆ విత్తనాలు అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దీనిపైన సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెనూరులో ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవాలనేసి ఈరోజు ఎమ్మెనూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం ఒకసారి ఇప్పటి వరకు అధికార యంత్రాంగం అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆదోని డివిజన్ ప్రాంతంలో ఎన్ని మండలాల్లో ఎన్ని యూనిట్స్ కావాలి, ఎన్ని బ్యాగ్స్ కావాలనేటువంటి దాని మీద ఒక ప్రతిపాదన పంపినటువంటి పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే ఆదోనికి మండలం సంబంధించి 101 మంది ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి 450 బ్యాగ్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఆలూరులో సంబంధించి 203 మంది రైతుల దరఖాస్తు చేసుకో 950 బ్యాగ్స్ ఇవ్వాలి. హాస్పిటల్ సంబంధించి 129 మంది రైతులకు గాను 600 బ్యాగ్స్ రావాలి. అదేవిధంగా దేవనకొండ సంబంధించి 228 రైతులకు సంబంధించి 600 బ్యాగ్స్ ఉన్నాయి. గూడూరు సంబంధించి 32, అదేవిధంగా బ్యాగ్స్ 90. అలహర్వికి సంబంధించినటువంటి 119 రైతాంగానికి 550 బ్యాగ్స్ రావాలి. పొలగుంద సంబంధించినటువంటి రైతాంగానికి 122 రైతాంగానికి 550 బ్యాగ్స్ రావాలి. కోసిగి 118 మంది రైతులకి 550 బ్యాగ్స్ రావాలి. అదేవిధంగా కృష్ణగిరికి సంబంధించి 158 బ్యాగ్స్కి 750 బ్యాగ్స్ రావాలి. అదేవిధంగా మధ్యకేర ఈస్ట్ సంబంధించి 192 మంది రైతాంగానికి 840 బ్యాగ్స్ ఇవ్వాలి. దాంతోపాటు మంత్రాలయంలో ఉన్న 88 మంది రైతాంగానికి 400 బ్యాగ్స్ ఇవ్వాలి. పత్తికొండకు సంబంధించి 250 మంది రైతులకు గాను 1090 బ్యాగ్స్ ఇవ్వాల్సి ఉంది. పెద్ద కడుపూరుకు సంబంధించి 118 మంది రైతాంగానికి 500 బ్యాగ్స్ ఇచ్చేది ఉంది. దుక్లికి సంబంధించి 215 మంది రైతాంగానికి 930 బ్యాగ్స్ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా వెల్దుర్తికి 137 రైతులకి 650 బ్యాగ్స్ ఇవ్వాల్సింది. ఎమ్మెనూరు సంబంధించి 121 మంది రైతాంగానికి 500 బ్యాగ్స్ ఇవ్వాలి. దీంతో పాటు టోటల్ గా మనం గ్రాండ్ టోటల్ ఒకసారి చూసినట్లయితే 2331 మంది రైతులు సబ్సిడీ కావాలని చెప్పేసి ఇచ్చినటువంటి నేపథ్యంలో దీంట్లో 1050 బ్యాగ్స్ ఇవ్వాలనేసి అధికారులు నిర్ణయించినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో మనం ప్రధానంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఓటీపీ ద్వారా రైతాంగానికి సమాచారం ఇచ్చి అవినీతి చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో అగ్రికల్చర్ అధికారులపైన ఏవో అధికారుల మీద ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వేరుశనగ విత్తనాల పంపిణీలో కానీ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడంలో కానీ జరిగినటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు అన్ని మండలాల్లో రైతు పేరు మాత్రమే నమోదైంది. కానీ ఏ ఒక్క రైతుకి వేరుశనగ సంచి ఒక బ్యాగ్ కూడా అందలేదనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు జరిపి రైతాంగానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది.